వీళ్ళెవరో చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ అప్పుడు కాదు సార్ సార్ ఏంది తెలుగుదేశం పార్టీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రకాశం జిల్లా పిటిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ శ్రీ తాళపల్లి వెంకట సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఏఎంసీ చైర్మన్, రాష్ట్ర కమిటీ కోరుచున్నాం. గౌరవ సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎలక్షన్. ఈరోజు మనం ప్రభుత్వం వచ్చేసి దగ్గర సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నాం. మహానాడుకు వచ్చాం. ఆనవాయితీగా అన్ని నియోజకవర్గాల్లో మహానాడులు పూర్తి చేసుకున్నాం. చెప్పిన మాట ప్రకారం పథకాలన్నింటినీ కూడా సూపర్ 6 అమలుకు వచ్చాం. ఆర్థిక భారాలు ఉన్నప్పటికీ కూడాను పేదల సేవలో 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా 4,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి చోట ప్రతి జిల్లాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని ఆ గ్రామాల్లో పంపిణీ చేయమంటున్నారు, ఆ వార్డుల్లో పంపిణీ చేయమంటున్నారు. దయచేసి ఇక్కడి నుంచి అయినా కానీ 1వ తేదీ పంపిణీ చేసేటప్పుడు మీ వార్డు, మీ బూత్, మీ పార్టీలు, మీ గ్రామంలో మీరందరూ ఆ పంపిణీ చేసి ప్రభుత్వ కార్యక్రమాలు చేరువ చేయాలని చెప్పేసి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పౌస్ పెన్షన్లు ఇచ్చారు. సంవత్సరం పూర్తయ్యే వేడుకల్లో మరిన్ని పెన్షన్లు కూడా మన ప్రభుత్వం రేపు ఇవ్వబోతూ ఉంది.
అంతేకాకుండా దీపం 2 పథకం ద్వారా గ్యాస్ ఖాతా అకౌంట్లోకి నేరుగా ఇవ్వడం జరిగింది. అది మనకి అన్నదాత సుఖీభవ త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. తల్లికి వందనం గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఇద్దరికి 30,000 ఇస్తాం, 13,000 ఇచ్చారు. మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఆయన 15,000 వచ్చే నెలలో అంటే 10-20 రోజుల్లో ఇవ్వబోతున్నాను కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ కూడా కేంద్ర ప్రభుత్వం కలిపి 3 విడతలుగా మనం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఉచిత బస్సు ప్రయాణం ఆడపడుచులు కూడా ఆగస్టు నెల నుంచి ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ చాలామంది రెచ్చగొట్టే మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులకి మూల్యం చెల్లించారు. 11కి కూడా కూర్చోబెట్టారు. ఆయన ఈ చూడలేక మన ప్రభుత్వం యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని చూడలేక బయటకు పోయి దాక్కున్నాడు. అప్పుడప్పుడు బయటకు వస్తాడు, కలుగులో నుంచి బయటకు వచ్చినట్టుగా ఆహారం కోసం వచ్చినట్టు ఏదో చేస్తా ఉన్నాడు. నిన్న 2.5 గంటలు మాట్లాడాడు. ఆయన అక్కస కప్పుతున్నాడు. ఏం చేస్తారంటే వాళ్ళు ఎందుకు జైల్లో పోలేదు, వీళ్ళు ఎందుకు జైల్లో పోలేదు, నన్ను ఎందుకు చేసిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన పరిస్థితి అలా ఉంది. ఏదో చేద్దాం అనుకున్నాడు, పూర్తిగా కనుమరుగైపోయింది. మీ పార్టీలో ఎవరు ఉండగా బయటకు వచ్చేసారు. రేపేదో పొద్దులు వస్తాడంట. ఏం చేశాడో పొద్దు వస్తాడో అర్థం కావట్లా. పొగాకు రైతులు కష్టాల్లో ఉంటే 2002లో ఆ రోజున కోల్ సొసైటీ ద్వారా ఆ రోజు దామచల్ నాయుడు గారు మంత్రిగా ఉన్న సమయంలో కోల్ సొసైటీ ద్వారా పొగాకు కొనుగోలు చేసి మన రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంది. 2015లో పొగాకు రైతులకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన మన జిల్లాకు వచ్చారు. నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడారు. ఆ రోజు క్వింటాలకు 2,000 అదనంగా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 1,500 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు అదనంగా ఇచ్చి 2,000 రూపాయలు అదనంగా ఇచ్చి పొగాకు రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం విషయం తెలియజేస్తున్నాం. ఈయన వచ్చిన తర్వాత పొగాకుకి లో గ్రేడ్కి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ఆ సంవత్సరం పొగాకు అప్పుడే అమ్మకుండా వ్యాపారం చేస్తే తరువాత సంవత్సరం ఆ మార్కెట్ దగ్గర కంపెనీలు కొనుగోలు చేశాయి. కానీ రైతుల్ని మాత్రం తక్కువ రేటుకి ఇచ్చి రైతుల్ని దగా చేసింది వాళ్ళ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనందరం కూడా రైతులు తెలియజెప్పాల్సింది. ఏం మొహం పెట్టుకొని వచ్చారు వస్తున్నాడు అర్థం కావట్లా. మన ప్రభుత్వం ధరల స్థిరీకరణ కోసం మనకి మిర్చి కావచ్చు, వరి కావచ్చు, పత్తి కావచ్చు, మనకున్న పొగాకు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇస్తే దానిలో మన జిల్లా మంత్రి గొట్టిపాటి రవి గారు కమిటీలో ఉన్నారు. కమిటీ చేసి ఇంకొల్లు తూర్పు నుంచి గిద్దలూరు దర్శి ప్రాంతాల్లో ఉన్నటువంటి నల్ల బర్లీ కోసం 12,000 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పి మన ప్రభుత్వం ప్రకటించింది. దానికి రేటు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేయడానికి నిర్ణయం చేస్తే ఈయన వచ్చేసి కన్నీళ్లు దొరుకుతాడు అనుకుంటున్నాడు. ఈయన ఏదో వస్తాడు, రెచ్చగొడతాడు, ప్రజల్ని మభ్య పెడతాడు. రైతులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి మోసగారుల మాటలు నమ్మొద్దు. పనిచేసే ప్రభుత్వం ఉంది. ఈ రోజున రైతులకు అండగా మన ప్రభుత్వం ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ అన్న ఎన్టీఆర్ గారు వర్ధంతి, ఎన్టీఆర్ గారు పుట్టినరోజు మహానాడు రోజు వచ్చి ఇక్కడ ఏదో గోల్ చేద్దాం అనుకున్నారు. ఇటువంటి అన్ని కూడా చల్లవని తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్. మనకొచ్చి జిల్లా మహానాడు మొన్నే 2 రోజుల ముందు మన నియోజకవర్గంలో చేసుకున్నాం. అన్ని నియోజకవర్గాలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో మినిమం మహానాడు చేసుకోవటం, తర్వాత జిల్లా మహానాడు చేసుకొని రేపు అందరం కూడా 26వ తారీఖున అందరం కూడా కడపెళ్ళి 27, 28, 29 రాష్ట్ర మహానాడులో అందరం కూడా పాల్గొని జయప్రదం చేసి రావటానికే ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. మహానాడు అనగానే అన్ని ప్రాంతాల్లో కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మనం చేసుకునే తెలుగు పసుపు పండగ. ఆ పండగలో మనం ఇదివరకు పార్టీ పెట్టి 43 సంవత్సరాల నుంచి మనం ఏవైతే చేసామో, ప్రజలు ఎన్ని సంక్షేమ పథకాల్లో ఈరోజు ప్రజలు సంతోషం ఉన్నారో, ఇవన్నీ కూడా ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందో ఈ తీర్మానాలన్నీ కూడా రేపు మెయిన్ మహానాడుకి ఇవ్వటం. మెయిన్ మహానాడులో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి ఇంకా కూడా మన ఇచ్చే ఏదైతే బాగుంటుందో, ప్రజలకు అన్ని విధాలకు కూడా సౌకర్యంగా ఉంటుందో దాన్ని కూడా అమలుపరిచే విధంగా తీసుకునే చర్యలకి ఈరోజు మనం మహానాడు మెయిన్ మహానాడుకు కూడా మనం పంపించడం మన జిల్లా తరఫున అన్నీ చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే మేమందరం కూడా ఇక్కడ పైన ఇంతమంది 8 మంది మన జిల్లాలో ఉంటే 8లో 6 ఎమ్మెల్యేలుగా 2 మన
వాళ్ళని 8 మందిని మంచి మెజారిటీతోటి గెలిపించిన కృషి, పట్టుదల, అదేవిధంగా ఏదైనా మన గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో మన కార్యకర్తలు అందరూ కూడా నిలబడ్డారు కాబట్టి ఈరోజు అంతా కూడా మేము పైన ఉన్నాం. ఈరోజు పైన అసెంబ్లీలోకి పంపించిన ఈరోజు ప్రభుత్వం వచ్చిందంటే మన కార్యకర్తల కృషి అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మన కార్యకర్తలు 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డా, అనేక పరిస్థితులు అన్ని నియోజకవర్గాల్లో మనం చూసాం. అన్ని నియోజకవర్గాల్లో కక్ష సాధింపులు చేశారు. అదేవిధంగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా మన నాయకుడు గెలవాలి ఇక్కడ, అదేవిధంగా పైన మన నాయకుడు ప్రభుత్వం రావాలి అనే ఉద్దేశంతో మీరు ఎంత కష్టపడ్డారో మేమందరం కూడా కలతో చూసాం. తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే బాధ్యత మా అందరం మీద ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీకు అన్ని విధాలుగా కూడా ఈరోజు 14-19లో ఏదైతే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ చేశారో, ఏదైతే మన చెరువులు పూడికలు చేశారో, ఏ విధంగా అయితే సిమెంట్ రోడ్లు వేసో లేకపోతే ఇంకోటి చేసో మన కార్యకర్తలకు ఇంకా కూడా బిల్లు రాలేదు. అవి కూడా ఖచ్చితంగా వచ్చేదానికి కూడా మేము అందరం కూడా కృషి చేస్తాం. తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా నాయకులు ఇబ్బందులు పడే పరిస్థితులు తీసుకురాకుండా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా అందరూ కూడా నాయకులంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు. నిరుత్సాహం పల్లె ఈరోజు మన ప్రభుత్వంలో మనం అతనిలాగా దోచుకోవటం, అదివరకులాగా ఆ పాత ప్రభుత్వం మాదిరి ఇష్టారాజ్యంగా చేయకపోయినా కార్యకర్తలు కూడా ఎక్కడైనా పోయి తెలుగుదేశం కార్యకర్త అంటే ఒక గౌరవం ఉండే విధంగా మేమందరం కూడా నడుచుకుంటాం, ఆ పద్ధతిలో ఉంటాం. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అనేది ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఎవరిని అడిగినా కూడా చెప్పే పరిస్థితిలో మనకి ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా కార్యకర్తలు ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు. తప్పకుండా కూడా 10 నెలలు అయిపోయింది, అయినా కూడా మనకి ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా అయితే ఈరోజు రాష్ట్రం అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేసి వెళ్ళిపోయాడో ఈరోజు ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఏదైతే మనకి సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఈరోజు ఆల్రెడీ 4,000 రూపాయల పెన్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి మహిళల బస్సుది కూడా రేపు 15 నుంచి దాన్ని కూడా అనౌన్స్ చేశారు. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి తల్లికి వందనం కూడా నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్పేసి కూడా అది కూడా చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితిలో అన్నదాత సుఖీభావ కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఇవన్నీ కూడా ఏదైతే పథకాలు ఉన్నాయో ఈరోజు 2 అమలు పరిచారు. మిగతా సూపర్ 6లో 4 కూడా మనకుండే పరిస్థితులను చూసుకొని అవి కూడా అమలు పరుస్తారు. ఈరోజు వాళ్ళలాగా మాయమాటలు చెప్పేది కాదు, అనక ముందు లేట్ అయినా కూడా ఈరోజు ఖచ్చితంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఎన్నికల ముందు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు జరుగుతాయి. పేద ప్రజలకు ఇబ్బంది లేని కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళలాగా మన వాళ్ళు కూడా ఆతృతలో ఉన్నాం. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నా. వాళ్ళు ఏదో చేశారు, మనం చేయలేకపోతున్నాం. వాళ్ళు ఏదో మన స్థలాలు అమ్మారు, దాని మీద సంపాదించుకున్నారు, మనం చేయలేకపోతున్నాం. అదేవిధంగా వాళ్ళు దోచుకున్నట్టు మనం దోచుకోలేదు అనేది మాత్రం మనం అనుకోవద్దు. మన సిద్ధాంతాలు వేరే, మన పద్ధతులు వేరే. మనకి ఎన్ని రకాలున్నా, ఏ ఇబ్బందులున్నా అందరినీ కూడా ఆదుకొని ముందుకు తీసుకెళ్లేది తెలుగుదేశం పార్టీ. ఒకసారిగా వచ్చే డబ్బులు ఒకసారిగానే పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వచ్చే డబ్బులు నిదానంగా వచ్చాయి, కష్టపడితో వచ్చాయి, ఖచ్చితంగా నిలవ ఉంటాయి. అవి ఖచ్చితంగా లాస్ట్ దాకా మనతోటే ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం పద్ధతి ప్రకారంగా చేద్దాం, పద్ధతి ప్రకారంగా వెళ్దాం, పద్ధతి ప్రకారంగానే కష్టపడి పనిచేసి ప్రజల్లో ఒక మంచి పేరుగా మనిషి తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక మంచి విలువలు ఉండే పార్టీ అనే పద్ధతిలో మనం అందరం కూడా నడుచుకుందామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవాళ ఉండే పరిస్థితుల్లో కూడా జిల్లాలో కూడా మెయిన్ మనకి మార్కాపురం, ఇందాక నారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు, మార్కాపురం సపరేట్ జిల్లా కావాలని. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, లోకేష్ గారికి కూడా చెప్పాం. ఎందుకంటే మార్కాపురం నుంచి ఎప్పటి నుంచో వస్తున్న ఇబ్బందులు, అక్కడి నుంచి 200 కిలోమీటర్లు ఇక్కడ కలెక్టరేట్కి రావటం, ఇక్కడ ఏదైనా పని ఉండి ఆ టైంకి వాళ్ళు బస్సు ఎక్కేసి వచ్చేదానికి 3 గంటలు, ఏడా మనిషి లేడు అంటే మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి
మళ్ళీ ఇంకో రోజు రావాలంటే ఎంత ఇబ్బందిలో ఒక పేదవాళ్ళకు అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికలప్పుడు కూడా ఆయన కూడా మార్కాపురం ఇస్తానని చెప్పేసి కూడా ఆ రోజు ప్రామిస్ చేశారు. మొన్న క్యాబినెట్లో కూడా ప్రపోజల్ మొదలుపెట్టారు. తొందరలోనే మార్కాపురం అనేది సపరేట్ జిల్లాగా ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఎక్కడ ఉండేది అనేది కాదు, ఎక్కడ ఉండే ప్రాంతంలో ఉండే మన తెలుగు వాళ్ళు కానీ మన జిల్లా వాసులు కానీ అందరూ కూడా బాగుండాలనేదే మా ఉద్దేశం. ఈరోజు జిల్లాలు విడిపోయినా నారాయణ రెడ్డి వాళ్ళు కానీ మన ఉగ్రా కానీ మాకు దూరం అవుతారనేది కాదు. ఎప్పుడు కూడా పక్క పక్కనే ఉండేవాళ్ళం, అందరం కలిసిమెలిసి దేనికైనా పోరాడడానికి అందరం కలిసి ముందుకెళ్ళే కార్యక్రమాలు కూడా మనం చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే మన వెలుగొండ ప్రాజెక్టు కూడా, ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ అయితే అటు నెల్లూరు జిల్లాలకు కానీ అటు కర్నూలు జిల్లాకు కానీ ఇటు మన ప్రకాశం జిల్లాకు కానీ మొత్తం కూడా మంచినీళ్ళు సమస్య కానీ వ్యవసాయానికి కానీ పూర్తయ్యే కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు పరిస్థితుల ప్రకారం మనకొచ్చే ఏదైతే మనకి పునాది వేసిందే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అది పూర్తి చేసేది కూడా ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల లోపలే, ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి అది ప్రారంభించి ఖచ్చితంగా అందరికీ ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు వచ్చే విధంగా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా కూడా మొన్న కూడా మనం పోయాం, పొగాకు రైతులు కానీ అదేవిధంగా శనగ రైతులు కానీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా బోర్డుకి వెళ్ళి ఆ రోజు ఉండే టొబాకో బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరినీ కూడా పిలిచి ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొనాలని చెప్పి వాళ్ళందరినీ కూడా పెట్టి మాట్లాడటం జరిగింది. కాబట్టి పొగాకు రైతులను కూడా ఆదుకోవడానికి కూడా దానికి ఏం చర్యలు తీసుకోవాలో మొన్న మన మినిస్టర్ గారితో కూడా ఆ చిన్నగూడతో కూడా మాట్లాడాం. ఆయన కూడా తొందరలోనే మహానాడు అయిన తర్వాత ఆయన కూడా వస్తాడు. రైతులకు ఇబ్బంది లేకుండా నోబెడ్ పడకుండా రైతులకు గిట్టుబాటు ధర ఉండేటట్టుగా ఈరోజు ఖర్చులు పెరిగినాయి, ఆదాయం ఏమో రేట్లు రావట్లా, దానికి కూడా ఇచ్చే విధంగా మనకు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఆయన చెప్పాడు. రేపు వచ్చిన తర్వాత మళ్ళా కూడా కలెక్టరేట్లో ఒక మీటింగ్ పెట్టి రైతులను ఆదుకునే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మన దగ్గర కూడా మన నియోజకవర్గంలో ఏదైతే మనం మాట్లాడుకున్నామో మనకుండే పోతురాజు కాలువ కానీ అదేవిధంగా ఎయిర్పోర్ట్ కానీ హార్బర్ కానీ అదేవిధంగా ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఈరోజు 800 చిల్లర కోట్లతోటి 4 నియోజకవర్గాలతో అమృతుట్టు శాంక్షన్ చేశారు. దాంట్లోనే మనకు ఒంగోలుకి 480 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో మొత్తం పైప్ లైన్లన్నీ కూడా మార్చేస్తున్నాం. పర్మనెంట్గా ఏదైతే ఎన్నికలప్పుడు మనం ప్రామిస్ చేసామో ఎన్నికలప్పుడు ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేదే మన ఎజెండా అనేది ఏదైతే చెప్పామో దాన్ని ఈ టర్మ్లో 100% కంప్లీట్ చేస్తాం. 100% పూర్తి చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయన ప్రామిస్ చేశారు. ఈరోజు ఉండే పరిస్థితిలో అక్కడ ఉండే గవర్నమెంట్లో వసతులు చూసుకొని ఖచ్చితంగా దానికి డిపిఆర్ కూడా రెడీ చేస్తున్నాం. దాన్ని కూడా వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా మన ఒంగోలు టౌన్కి దాన్ని కూడా పూర్తి చేస్తారు. ఏదైతే నెల్లూరులో అవన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తవుతుందో మందు కూడా మొదలుపెట్టి 2.5 సంవత్సరం లోపల అది కూడా పూర్తి చేసే కార్యక్రమాలు కూడా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే మనకి పట్టాలు కానీ విషయంలో కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటి అందరికీ వచ్చే విధంగా దానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండండి. పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్ 20-30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీని కనిపెట్టుకొని ఉన్నారు. పార్టీలో ఏదో ఒకటి మమ్మల్ని గుర్తించలేదు, మాకు పదవి రాలేదు అనేది మాత్రం మీరెవరూ అధైర్యపడద్దు. పదవులు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఎవరికైతే కష్టపడ్డారో ఎవరికైతే ఈరోజు పార్టీ కోసం కమిట్మెంట్గా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పదవులు అనేది వాళ్ళకు కూడా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. చాలామంది ఈరోజు ప్రకాశం జిల్లాలో జరగాల్సినటువంటి కావాల్సినటువంటి
అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వారందరూ కూడా చెప్పడమే కాదు, తీర్మానాల ద్వారా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించే ఏర్పాటు చేయడం. ఇది మహానాడులో నిరంతరం జరిగే ప్రక్రియ. ఈనాడు తిరిగి మళ్ళీ భవిష్యత్తుకి మనం మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ప్రభుత్వ దృష్టిలో మన ప్రాంతం యొక్క అభివృద్ధి, సంక్షేమం, మన ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానం, ప్రభుత్వ సరళి, ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ చర్చించుకునే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరిగింది. దాదాపుగా గడిచిన 3-4 రోజుల నుంచి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవాళ జిల్లా స్థాయికి వచ్చాం. రేపు మహానాడు స్థాయికి కడప జిల్లాకి వెళ్ళబోతూ ఉన్నాం అందరం. ఈ సందర్భంలో మీ అందరికీ నేను కోరేది ఒక్కటి, ఇవాళ వారు ప్రతిపాదించినటువంటి తీర్మానాలు, శాసనసభ్యులుగా మాట్లాడినటువంటి అనేక విషయాలు ఇవాళ ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి. వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పంపించడం జరుగుతుంది. కానీ 1-2 విషయాలు మాత్రం నేను మీ ముందు మాట్లాడాలి. అందరం మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచిస్తాం, అందరం మన ప్రాంత ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తాం. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి ఈ పార్టీలో 1983లో ఆయన సరసన కూర్చునే అదృష్టం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నేను మీ ముందు నిలబడ్డాను. 1983లో మొట్టమొదట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీలో నేను ఒక సభ్యుడిని. తర్వాత మళ్ళీ 2వ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆయన ప్రక్కన మంత్రిగా కూర్చునేటువంటి అవకాశం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక రకాలుగా దాదాపు 8 దఫాలు శాసనసభ్యుడిగా, 4 దఫాలు మంత్రిగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం ఎన్ని విధాలుగా చేసినా ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పెరిగినటువంటి మనం ఆ యొక్క స్ఫూర్తి, ఆ యొక్క నిజాయితీ, ఆ యొక్క పట్టుదల, ఇవాళ చిత్తశుద్ధి, ప్రజల పట్ల అకుంఠిత దీక్ష అలాగే కొనసాగుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఒక విషయం మనం అనుకోవాలి, ఈరోజు అనేక రకాలుగా అధికారంలోకి వచ్చాం, ప్రభుత్వం మనది, చంద్రబాబు మనం ఏం చెప్తే అది వింటారు, లోకేష్ గారు మనం ఏది కోరితే అది చేస్తారు, ఇవన్నీ సహజం. కానీ మనం ఉండేది ఒక రాజకీయ పార్టీలు. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ఇవి 2 వేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏవైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను నెరవేర్చి మేము చేశామని చెప్పేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది ఇవాల్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన సూపర్ 6ను నెరవేర్చుకోవడానికి ఈరోజు ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. చాలామంది అంటున్నారు ఇటీవల మన ప్రత్యర్థి పార్టీయే మాట్లాడుతుందని అనుకున్నాం, కానీ వామపక్ష పార్టీలు కూడా మాట్లాడడం మొదలుపెట్టాయి. ఏమైంది? ఇవాళ 10 మాసాలు గడవలేదు ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి. అప్పుల ఊపిలో కూరుకుపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని పగ్గాలను చేతబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపిస్తూ ఉంటే, ఇన్ని సమస్యలు ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా
నాడు చెప్పినటువంటి మాటలు నెరవేర్చుకునే దిశలో ఇవాళ చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. అందులో భాగమే సూపర్ 6లో సామాజిక పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆషామాషిగా రాలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొదటిసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆవేళ 200 పెన్షన్, 2000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒకేసారి 2000 చేశారు. అదే మధ్యలో వచ్చినటువంటి పోయిన 5 సంవత్సరాల ప్రభుత్వం మేము 3000 చేస్తామంటే అతన్ని ఆమోదించారు ఆనాడు ప్రజలు. ఆ 3000 రూపాయలు ఎన్ని విడతలుగా వాయిదాల పద్ధతిలో పెన్షన్ అందిందో మనందరం చూసాం. ఆ 1000 రూపాయలను పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళు. కానీ 3000 నుంచి 4000, 3000 నుంచి 6000, 6000 నుంచి 10,000, 10,000 నుంచి 15,000, ఎన్ని విడతల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒక పేద కుటుంబానికి అందించడానికి ఒకే ఒక నిర్ణయం, ఒక్కరోజు రాత్రి ఫైల్ మీద సంతకం పెడితే ఇవాళ 63.5 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తూ ఉన్నాం. 33,000 కోట్లు సంక్షేమానికే ఖర్చు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిధులు ఎక్కడి నుంచి రావాలి? మనం కట్టే పన్నులే, మనం తీసుకొచ్చేటువంటి అభివృద్ధి, సంక్షేమమే తిరిగి మళ్ళీ పేదవాళ్ళకి అందించాలన్న తపన ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 2,82,303 మందికి 123.22 కోట్ల రూపాయలు ప్రకాశం జిల్లాలో ఇవాళ పెన్షన్లు ఇస్తున్నాం. మరి ఇంత పెద్ద మొత్తం, ఇంత పెద్ద ఆలోచన ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిందే కానీ ఇతర పార్టీలు కాదు. అంతేవిధంగా గతంలోనే చంద్రబాబు నాయుడు గారు పొగరాని పొయ్యలు ఇచ్చారు. ప్రతి మహిళ గ్యాస్ స్టవ్ వాడాలన్నారు. ఇవాళ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ గ్యాస్ సిలిండర్లకు దీపం పథకం కింద 96.65 లక్షల మందికి దాదాపుగా 846 కోట్ల రూపాయలు ఉచిత గ్యాస్ పంపిణీ ఇవాళ సిలిండర్లను మొదలుపెట్టి మరి సూపర్ 6లో 2వ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం.